ఏమండి ఎందుకు పిలిచారండి? నీ మొహం చంద్రం బింబంలా ఉంటది, చూద్దామని పిలిచాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కాఫీ పట్టరా. అలాగేనండి. ఇదిగోండి. కాఫీ అంటే ఎంత చల్లగా ఉంది, వేడిగా ఉండాలని చెప్పాను కదా. వేడిగానే ఉందండి. ఏంటి ఇది వేడా? అవునండి. ఇదే వేడంటే. వేడంటే గోరు ఊడిపోవాలి, అది వేడంటే. అది ఇలాదా? బాగా కాలిందా? అవునండి. బాధగా ఉందా? భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. బర్ణాలు రాసుకో. ఇగో సూతుడు. ఈ రోజు ఆఫీస్ లేదు కదండి. ఆఫీస్ లేకపోతే తుడవా? నువ్వు తుడుస్తానండి. అలాగేనండి. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? షూ తుడవడానికి బ్రష్ అండి. అక్కర్లేదు, చీరతో తుడు. ఈ చీర 3000 రూపాయలండి. 3000 7,000 17,000 నేను చెప్తే తుడవలసిందే. తుడు. అలాగేనండి. నొప్పిగా ఉందా? అవునండి. ఇదిగో పెయిన్ కిల్లర్. భార్య బాధపడితే నేను అస్సలు తట్టుకోలేను. ఇంట్లో ఖర్చులకి ఒక 2000 ఇవ్వండి. 2000 అడిగితే 200 ఇచ్చారేంటండి? సర్దుకోలేవా? ఒక సున్నాయే కదా తక్కువ. సర్దుకోలేవా? అలాగే సర్దుకోవాలి. భర్త అనేవాడు అదుపులో ఉన్నా లేకపోయినా భార్య అనేది ఎప్పుడు పొదుపులో ఉండాలి. అప్పుడే ఆ సంసారం సముద్రంలో నావలాగా అలా 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 వెళ్ళిపోతుంటది. సార్ కరెంట్ బిల్ ఎంత వచ్చింది? 200 సార్. 200 ఎందుకు వచ్చింది? 200 ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు చెప్పాను డైలీ సీరియల్ డైలీ చూడొద్దు, వారానికి ఒకసారి చూస్తే అర్థం అవుతుందని చెప్పానా? ఇలాతే తీసుకోమ్మా. నెక్స్ట్ టైం బిల్ ఎక్కువ రాకుండా చూసుకో. ఎవరు నేనా? నువ్వే. లోపలికేరా. సరుకులు అయిపోయాయంట. సరుకులు. బాబు అల్లుడు బాగున్నావా? ఇది అడగడానికి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మేము బాగానే ఉన్నాం కానీ మీరు ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. అంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్ లాంటివి రాలేదు? ఏం రాలేదు బాబు. అత్తగారికి ఏమైనా వచ్చాయా? అత్తగారు కూడా బాగానే ఉన్నారు బాబు. బాధపడొద్దని చెప్పి ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండన్నా బీపీలు షుగర్లు వస్తాయి. ఎన్ని రోజులు ఉంటున్నారు ఇక్కడ? ఏదో ఒక 4 రోజులు ఉండి వెళ్దామని అంటారు గాని మీరు ఎందుకు ఉంటారండి? ఒక గంటలో వెళ్ళిపోతారు. మీరు వెళతారు, అవునా కాదా? గంటలో వెళ్ళిపోతాను బాబు. చెప్పానా? మామగారి మనసు నాకు తెలుసు. సరే గాని భోజనం చేసి వెళ్తారా, నీళ్ళు తాగి వెళ్తారా? భోజనం చేసి వెళ్తాను బాబు. అంటారు గాని ఎప్పుడు భోజనం చేస్తారండి? ఏమే మీ నాన్నకి ఒక చిన్న గ్లాస్ తో నీళ్ళు సరిపోతాయి. చెప్పాను కదా, పొలబడతాడు కూడా. చెప్పాను. అల్లుడు ఏమిటమ్మా ఎలా ఉన్నారు? ఆయన అంతేనన్న, అందంలో ఎవరెస్ట్ లా ఉంటాడు, బిహేవియర్ లో మాత్రం వరస్ట్ లా ఉంటాడు. తోటాల వల్ల తగిలే గాయాల కన్నా ఆయన మాటల వల్ల తగిలే గాయాలే నాకు ఎక్కువగా బాధ పెడుతున్నాయి నాన్న. అంటే అల్లుడు నీకు విలువ ఇవ్వట్లేదమ్మా? ఏం విలువ నాన్న? ఎంత అలు పెరగకుండా పనిచేసినా సరే పొలంలో కలుపు మొక్కను తీసినట్టు తీసేస్తాడు. బయటికి వెళ్ళేటప్పుడు మొగుడికి ఎదురు రావాలి గాని ఆయనకి మాత్రం ఎదురు చెప్పకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే తెల్లతో లేసుకొని పుట్టిన కాలకేయుడు నాన్న మొగుడు. సంసారం అన్న తర్వాత ఇలాంటివన్నీ సహజం అమ్మా. నేను వెళ్ళొస్తాను తల్లి. జాగ్రత్త నాన్న. నువ్వు జాగ్రత్త అమ్మా. ఏమే ఏమండి? మీ నాన్నడి ఇప్పుడే వెళ్ళిపోయారండి. అప్పుడే వెళ్ళిపోయారా? సరే లోపలికి వెళ్ళి వంట చేసుకో. నేను అడ్రస్ అడగడానికి వచ్చాను అనుకున్నావా? నేను దొంగనే. మర్యాదగా మీ ఇంట్లో ఉన్న నగ నట్ర డబ్బు అంతా మూట కట్టి నాకు దొంగ పడవరా జొన్నలు దంచిన చేతులు రైవి, పొలాల్లో కబడ్డీ ఆడిన కాళ్ళు రైవి. ఏ ఇంట్లో అన్నా నిన్ను చూశాను, చెయ్యితో పాటు కాలు కూడా ఇరిచేస్తాను. జాగ్రత్త. చచ్చినోడా. ఏవండి వాడికి ఎందుకు భయపడుతున్నారు మీరు? నేను భయపడేది ఆడికి కదే, నిన్ను చూసి. ఏమండి టిఫిన్ ఏం చేయమంటారు? నువ్వేం చేస్తే అదే తింటానులే. ఒకవేళ నువ్వు చేయకపోయినా బయటికి వెళ్ళి తింటాను. అలాగేనండి. నా పెళ్ళంలో ఇంత దమ్ముందా? ఇదేదో వంటింటి కుందేలనుకున్నాను. తోడేళ్ళలాగుంది. కాఫీ తీసుకోండి.
ఏంటి వేడిగా ఉందా? మంట పుట్టిందా? మంట సాయంత్రం బర్ణాలు రాస్తాను, సాబ్ ఇక్కడే. ఏమండి కాఫీ తీసుకోండి. వేడి వేడిది అలా తాగేశారేంటండి? తాగేసాను, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో సరుకులు లేవు, ఒక 2000 ఇస్తారా? 2000 అడిగితే అలా ఆలోచిస్తావే? చంపేస్తా, జాగ్రత్త. డబ్బులు ఎవరు తీసుకోవాలి? ఇంకొకసారి కాఫీలో వేళ్లు పెట్టడం, డబ్బులు అడిగితే 200 తీసుకోవడం, చంపేస్తాను. 2000 ఏం కర్మ డార్లింగ్, నా శాలరీ మొత్తం నువ్వే తీసేసుకో. అందులోంచి 100 రూపాయలు నాకు, అది కూడా ఏదో మగవాడిని కదా, జేబులో పెట్టుకోవడానికి గొప్పగా ఉంటుంది అంతే. బీరువాలో ఉన్నాయి, తీసుకుంటాను. తీసుకో తీసుకో. ఏరా నీ షూస్ నా చీరతో పాలిష్ చేయాలరా? అయిపోయావురా. చంపేస్తా. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఏవండి పొద్దున్నే 5 గంటలకి మా నాన్న వస్తున్నారంట. మావయ్య గారు వస్తున్నారా? అవునండి, వెళ్ళి రిసీవ్ చేసుకుంటా. నేను రిసీవ్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాగా. అమ్మో, మా మామగారు వస్తున్నారంట, జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే ఇంతవరకు వచ్చిన కళ్ళని నిజాలు అయిపోతాయి. మావయ్య గారు పర్లేదు, ముగ్గురు మీకోసమే. పొద్దున్నే నువ్వు లేచిపోయావేంటల్లుడు? అయ్యో, మీరు వస్తున్నారని మా బంగారం చెప్పింది, అదే మీ అమ్మాయి చెప్పింది. అందుకే నాకు అస్సలు మీరు ఎప్పుడు వస్తారా అని అసలు తెల్లవారు నిద్ర పట్టలేదు అనుకోండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. నువ్వు నా కాలు పట్టడం ఏమిటో? లేదు, మీరు కాలు నొక్కించుకోవాల్సిందే. అది కాదు అల్లుడు. మావయ్య గారు మీరు మా నాన్న లాంటి వారు, మా నాన్నగారికి అయితే నేను ఇలా కాలు నొక్కనని చెప్పండి. బాగా జర్నీ చేసి వచ్చారు, ఇప్పుడే మీకు కాఫీ తెస్తానండి. నాన్న ఎంతసేపు అవుతుంది అన్న వచ్చి? కొద్దిసేపు అయ్యింది గాని. ఏమిటమ్మా అల్లుళ్ళు ఈ మార్పు అర్థం కావట్లేదు. మొన్న ఒక రోజు ఇంటికి దొంగ వచ్చాడు నాన్న. వాడికి శుభ్రంగా పైన కింద వాయించేటప్పటికి ఈయన గారు ఇట్లా మారారు. అదే విషయం. ఎంతో అలసిపోయి ఉంటారు. రండి, నా చేతులతో మీకు వండి పెడతాను. అలాగే. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. నేను ముష్టోడిని కాదండి, కర్మ కొద్దీ దీని మొగుడిని. దీనికి గెటప్లు పిచ్చి ఉంది, నా చేత రోజుకో గెటప్ వేయించి సరదా తీర్చుకుంటుంటది. అయిపోయిందా మీ ఇంటర్పెక్షన్? ఇంట్రడక్షన్ అయిపోయింది కానీ ఎప్పుడు చూసినా నా చేత ఇలా పిచ్చి పిచ్చి గెటప్ వేయించకపోతే ఏ లాయరు, పోలీసు ఇలాంటి సీరియస్ గెటప్ వేయించవచ్చు కదమ్మా. సెట్ అవ్వా, ఇది కామెడీ పేసు. ముట్టోడేస్మా బొచ్చట్టుకొని అడుక్కుంటారే. ఓ అది ముట్టాడు కాదురా, ముష్టివాడు. ముట్టాడే రాని వాటి గురించి ఆశపడ్డాను చూడు, నాదే తప్పు. అడకా అమ్మగారు ఆకలిస్తుంది, అన్నం పెడతారా? ఏటా అడుకోడు? మరి ఎలా అనుకోవాలి? ముట్టోడు మాటలు నోట్లోంచి రాగోలు, బొడ్లోంచి రావాలి. బొడ్లు ఏంటంటే చండాలంగా నాభిలోంచి రావాలి అని చెప్పాలి. అదే బొడ్లోంచి రావాలి. సరే ప్రాక్టీస్ చేస్తాను. అమ్మా వాళ్ళ ఆవిడ బాగా చెప్తుంది. అమ్మా అమ్మా గుండెల్లోంచి వచ్చింది. కొంచెం కింద. అది నోట్లోంచి వచ్చినట్లేదు, గూట్లోంచి వచ్చినట్టు ఉంది. సరిగ్గా ప్రాక్టీస్ చేయి. ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్. అమ్మా తల్లే తల్లే అమ్మా అమ్మే. ఎవరా నువ్వు నా ఏరియాకు తడుకుంటున్నావా? నాది ఇదే ఏరియా, 6 సంవత్సరాల నుంచి అడుక్కున్నాను, నిన్ను ఎప్పుడు చూడలేదు. నేను ఇయ్యాల మొదలు పెట్టాను. న్యూ జాయినింగ్. సరే అడుక్కో, చూద్దాం నీ ప్రతాపం నా ప్రతాపం. తల్లే దయగల మా తల్లే. హలో, ఓ ముద్ద అన్నం ఉంటే అయి తల్లో.
యాక్టింగ్ రాదు రాదు అని ఎరగ తీసేస్తున్నాడు. ఎలా బాగా నటిస్తున్నాడు. యాండి బాగా చేస్తున్నారు మీరు. ముస్తడి తాను వేసిన చూసాను కానీ ఇలా వాటేసుకున్నాను మిమ్మల్ని చూస్తున్నానమ్మా. అన్యాయం జరిగిపోతుంది రాఘవ. ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ? దొంగ సచ్చినాడా? భార్య భర్తలు మాట్లాడుకుంటే సరిగ్గా చూడవే, నేనే నీ మొగుడిని. నువ్వెక్కడన్నావా? యాసాలు ఒకేలాగుంటే పోల్చుకోలేకపోనాను. ఏసాలు ఒకేలా అంటే పర్సనాలిటీ అయినా పోల్చుకోవాలి కదా. రివర్ట్లా ఉన్నాడు. అబ్బా నువ్వు పెద్ద తాటి చెట్లాగా ఉన్నట్టు పొట్టి బొప్పాక మొక్క అంత ఉన్నావు. ఇలా అరిచి అరిచి బాగా గొంతు నొప్పి పెట్టేసిందండి. స్ట్రాంగ్ కాఫీ పట్టుకొస్తావా? ఏంటి కాఫీ తల్లే. బెటర్ కాపీనేగా. పెట్ర కాఫీయా? పెట్ర కాఫీయా? ఓహో ఫిల్టర్ కాఫీయా? పెట్టడానికి గేదె కుర్తు పోసినట్టుంది. అబ్బాయి ఏం లేదు, దీని గెటప్పులు పిచ్చితో చచ్చిపోతున్నాను. మా నాన్నగారు ఫోను. నానా నాన్నగారు సారీ నాన్నగారు, అంటే ఇందాక సిగ్నల్స్ బాగులేక వాయిస్ అలా వచ్చేసింది, ఏమనుకోకండి. ఊరి నుంచి ఇంటికి వస్తున్నారా? రండి నాన్నగారు, నేను ఇంట్లోనే ఉంటాను. ఉంటాను, బాయ్. అబ్బా ఎవడి ముష్టోడు నా కొడుకు ఇంట్లో చేరి దర్జాగా సోఫాలో కాలు చాపుకొని మరి పేపర్ చదువుతున్నాడు. ఖాళీగా కూర్చుంటే అది కాఫీ కూడా అయిపోతావు. కాఫీ తల్లే. నాన్నగారు ఎవడరా నీకు నాన్న? అది కాదు నాన్నగారు. సరిగ్గా చూడరు, నేనే మీ అబ్బాయిని. రాఘవా నువ్వట్రా నువ్వట్రా? నేనట్రాయే. మీరేమో పిల్ల బంగారులా ఉందని దాన్ని నాకు ఇచ్చి అంటగట్టేశారు. దానికేమో గెటప్లు పిచ్చి రోజుకో గెటప్ వేస్తుంది. ఈ రోజు నా చేత ముష్టివాడి గెటప్ వేయించింది నాన్నగారు. అవునా? మొన్నటికి మొన్న అమీర్పేట సెంటర్ లో యోగి వేమన గెటప్ వేయమంది నాన్నగారు. వేసావా? అంటే ఆఖరి నిమిషం దాకా పోరాడి రద్దు చేసుకున్నాను. ఫోన్లే అమీర్పేట బతికిపోయింది. ఆయా ఎప్పుడొచ్చా? నా సంగతి సరే గాని ఇలా మొగుడు చేత వేషాలు వేయించడం ఏంటమ్మా చండాలంగా? పెళ్ళైనప్పుడే చెప్పాగా నాకు చిన్న చిన్న కోరికలున్నాయి, నా మొగుడుతో తీర్చుకుంటానని. కోరికలేంటే అయ్యా? అవును బాబయ్య. సర్లే మాయా, నేను అడుగుకోవాలి ఎంత? 48. ఏమన్నా పండగ తోరణాలు తెచ్చావు? తోరణాలు కాదే, ఈ నీ తొరబజ్జ కట్టుకొని ఆదిమానవుడు యాసం వెయ్యాలి. నేను ఆదిమానవుడు యాసం ఏంట్రా చెప్పు. నువ్వు సరిగ్గా చూసావో లేదో, ఇది కట్టుకోకపోయినా మా నాన్నగారు ఆదిమానవుడిలాగే ఉంటారు. ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? ఈ వేషం లేదు, ఇది క్యాన్సిల్. ఈ ప్రపంచంలో ప్రతి పాత్ర ప్రత్యేకమైందే. ఈ ఆకులే ఈ ప్రపంచానికి మొట్టమొదటి అండర్వేర్. మనం పొలాలు మర్చిపోవచ్చు, తలాలు మర్చిపోవచ్చు, మనం మన మూలాలు మాత్రం మర్చిపోకూడదు మాయా. ఈ ఆదిమానవుడు వేషం నేనేంటి వెంట్రా? అమ్మా నీకో దండం, వెళ్ళి ఒక గ్లాస్ మంచి నీళ్ళు పట్టరా. చల్లటియేనా? చల్లటియే పట్టుగా. నాన్నగారు ఇది సైజు మరీ చిన్నదానిలా ఉంది, ముందు కట్టుకుంటారా వెనక్కి కట్టుకుంటారా? మెడక్ కట్టరా. నీకు నమస్కారం రా బాబు. ఊపిరుండగా ఇంకా నీ కొంపలో అడుగు పెట్టను, నేను వెళ్ళొస్తాను. నాన్నగారు ఏడు మాయేడి అంటే ఆదిమానవుడు యాసం అన్నావు కదా, నేచురల్ గా ఉంటది. నల్లమల అలవాడికి వెళ్ళాడు. అదే డెకాషన్ అంటే. డికాషన్ అదే మనసులో ఉంటది కదా. ఓ డెడికేషన్. డెడికేషన్ డికాషన్. ఈ రోజుకి ముట్టోడు యాసం అయిపోయింది కానీ కలరత్నం బంగారం ఎంత మంచిదో. అలా కూపెత్తా చీకటి పడ్డది కాబట్టి నువ్వు వెళ్ళి దొంగోడు కళారత్నం ఎంతసేపు నా చేత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, ఈ పోలీసు, లాయరు, డాక్టరు ఇలాంటి గొప్ప గొప్ప వేషాలు వేయించవచ్చు కదా. మొక్కానికి సెట్ అవ్వని చెప్పానా? ఇట్టా చూడు, దొంగ కోళ్ళు పట్టేవాళ్ళు ఎలా చూస్తున్నావు? దొంగ లక్షణాలు నీలో పచ్చలంగా ఉన్నాయి. పచ్చలంగా? పుష్కలంగా. పచ్చలంగా పసుపులంగా కాదే, పుష్కలంగా. చూడు పుష్కలంగా పచ్చలంగా. ఇగ్గు అయ్యి వెనకెట్టాను, వెళ్ళేసుకో. వెళ్తాను. నేను ఎలాగున్నాను కళారత్నం? నాగిలాగున్నావు. నువ్వు పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేసి. అమ్మ పక్కింట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తే గొడవలు అవుతాయమ్మా. గొడవలు అవుతాయి ఎలా?
చార్జరా? కళారత్నం వచ్చావా? పక్కింట్లోకి వెళ్ళి ఏం దొంగతనం చేసానో తెలుసా? ఏంటి? సెల్ ఫోన్ చార్జర్. ఎక్కడ పెట్టుకుంటా? ఎవడైనా ఫోన్ దొంగతనం చేసుకొస్తాడు. అంటే అక్కడ ఫోన్ ఉంటే దొంగతనం చేయనా మరి? నా అబ్బా సర్లే, ఏదైనా విలువైన వస్తువులు దొంగతనం చేసుకురా. ఎలా మా ఆయన ముట్టోడేసం బాగా చేశాడు, దొంగోడేసం కూడా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు పట్టుకుంటే పోలీసుల నుండి ఎలా తప్పించుకోవాలో మా ఆయన చూస్తాను. అయ్యో ఈమె కాల్ చేస్తుందా? ఇరికిచ్చేస్తుంది. హలో పోలీస్ స్టేషన్. ఎవరమ్మా? గాంధీనగర్ ఇంట్లో దొంగలు పడ్డారు. నా దేశంలో దొంగలు పడ్డారంట. ఎక్కడ? పక్కింట్లో. రారా బయటికి. ఏం చేస్తున్నావు ఇంట్లో? దొంగేసం కట్టాను సార్ సరదాగా. నా చెవులు పూలు కనపడుతున్నాయి అంటున్నాను. ఊరుకోండి సార్, మీకు నాకు చెవులే కనపడక పువ్వులేం కనబడతాయి. ఈ లాడితో నిన్ను తప్పి 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 మన కొట్టేస్తాను తెలుసా? అన్ని సార్లు తప్పి తప్పి అనకండి సార్, ముఖం మీద తుప్పర్లు పడుతున్నారు. నువ్వు ఫోన్ చేసి దేశానికి చాలా ఉపయోగపడే చేసావు తెలుసా? కళారత్నం, నువ్వు నాకు యాసం కట్టించి పక్కింట్లోకి పంపించి పోలీసులు ఫోన్ చేసి నన్ను పట్టిస్తావా? డేట్ అయిపోయిందని ముట్టోడేసము బాగా చేసావు, దొంగోడేసము బాగా చేసావు. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఖైదీ వేసం కూడా బాగా చేసావు అనుకో, నువ్వు జైలు నుంచి వచ్చినప్పుడు మామూలు ఎత్తుగా రావు, ఒక పరిపూర్ణత చెందిన నటుడుగా వస్తావు. పరిపూర్ణ చెందిన నటుడిగా వస్తానా? నీకు స్టేషన్ తీసుకెళ్ళి జల్ 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 జగేలు రాజా నువ్వు అడిగితే ఏదైనా కాదంటానా. దేవుడు మీకు మంచి గొంతుకిచ్చాడు సార్. రేపు ఉదయం ఎప్పుడైనా సరే మేము ఉద్యోగం డమాలు డుస్క్ అయిపోయింది అనుకోండి, నాకు ఫోన్ చేయండి. నాకు తెలిసిన ఒక మంచి ఆర్కెస్ట్రా ఉందా? గుడి ఉంది, మెట్ల మీద కూర్చుని గడిపేద్దాం. నారైతే స్టేషన్కి వెళ్దాం. నీకుందరా? జల్ 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 జగేలు రాజా.